హై ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా పెద్ది. ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా దర్శకుడిగా బుచ్చిబాబుకి రెండో సినిమా. గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి హీరో కథ ఎలా ఉంటుంది, దర్శకుడు ఎలా తెరకెక్కిస్తాడనే అనుమానాలు ఒక్క గ్లిమ్స్ తో పట్టాపంచలైపోయిందనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే చరణ్ షాట్ బాల్ అవుట్ ఆఫ్ ది గ్రౌండ్. శ్రీరామనవమి సందర్భంగా ఫస్ట్ షాట్ పేరుతో ఫస్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేసింది పెద్ది టీం. ఈ వీడియో చూసిన అభిమానులు శ్రీరామనవమి నాడు ఒక పక్క పానకం తాగుతూనే మరో పక్క పూనకాలు తెచ్చుకున్నారు. పూర్తిగా మాస్ లుక్ లో అదరగొట్టేశాడని చెప్పాలి రామ్ చరణ్. మొత్తం స్క్రీన్ నిండా రామ్ చరణ్ ఆక్రమించేశాడు. తన మేకవర్ లో మాస్ స్పష్టంగా కనిపిస్తుంది. చేస్తున్న పాత్ర ఎంత పవర్ఫుల్ లో ఒక్క షాట్ తో చెప్పేశాడు. ఇటువంటి గ్రౌండ్ టు ఎర్త్ క్యారెక్టర్ లో అతను ఎంత ఫిట్ గా సరిపోతాడు అనేది మరోసారి నిరూపించుకున్నాడనే చెప్పాలి. ఒక్కో డైలాగ్ కు ఒక్కో లుక్, ఒక్కో డైనమైట్ కూడా. పొడతామేంటి మళ్ళీ అనే డైలాగ్ దగ్గర రామ్ చరణ్ గారు చూసే చూపు 1000 వోల్ట్ల కరెంట్ పాస్ అయిందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా లాస్ట్ షాట్ లో బ్యాట్ నేల మీద కొట్టి మరీ వెళ్ళి సిక్సర్ కొట్టే షాట్ రామ్ చరణ్ టాప్ లేపేశాడనే చెప్పాలి. శ్రీరామనవమి నాడు పానకాలు తాగిన ప్రతి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ టీజర్ కి మరో మెయిన్ అసెట్ ఏఆర్ రెహమాన్ దాదాపు 8 ఏళ్ల తర్వాత మెయిన్ స్ట్రైట్ మూవీకి పనిచేస్తున్నాడు. కథ చెప్పి సంగీతం ఎవరు అని చెప్పగానే టక్కుమని ఏఆర్ రెహమాన్ అన్నాడట బుచ్చిబాబు. ఈ మాటను సుకుమార్ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బుచ్చిబాబు గారు ఎందుకు లెజెండరీ మ్యూజిషియన్ కావాలని ఎందుకు కోరుకున్నారో ఇప్పుడు అర్థమైంది ఈ గ్లిమ్స్ చూసిన ప్రతి ఒక్కరికి. ఇది ఏఆర్ రెహమాన్ అంటే అనే విధంగా ప్రతి ఒక్కరికి పూనకాలు తెప్పించేశాడు. ఒక రకంగా ఫస్ట్ షాట్ కి మెయిన్ పిల్లర్ ఏఆర్ రెహమాన్ అనే చెప్పాలి రామ్ చరణ్ గారి తర్వాత. ఇక దర్శకుడు బుచ్చిబాబు తను ఎంత కసిగా ఉన్నానో ఈ గ్లిమ్స్ తో చూపెట్టేశాడు. ప్రతి షాట్ పై దర్శకుడి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మిగిలింది సినిమా. సినిమా విడుదలకు ముందు వదిలినటువంటి గ్లిమ్స్ తోనే నిద్ర లేకుండా చేసేశాడు బుచ్చిబాబు. రామ్ చరణ్ మాస్ అవతారంలో చూపించడానికి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది బుచ్చిబాబు. రామ్ చరణ్ ఎలా చూపాలో పూర్తిగా స్టడీ చేసినట్లుగానే కనిపిస్తున్నాడు. అసలే రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ గా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. మట్టిలో ఆడుకుంటే రామ్ చరణ్ స్టామినా ఏ విధంగా ఉంటుందో పూర్తిగా తెలిసిన బుచ్చిబాబు ఈ అవకాశాన్ని వదులుకునేలా కనిపించడం లేదు. మిగిలింది టీజర్, ట్రైలర్, పాటలు. పెద్ది రాక మార్చి 27, 2026 రామ్ చరణ్ పుట్టినరోజున. అప్పటి వరకు ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేసినట్లే.